జనగామ జిల్లాలో వర్షం దంచుకొట్టింది. వర్షం ధాటికి హుస్నాబాద్లోని గానుగపహాడ్ తాత్కాలిక బ్రిడ్జి కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించి 3 ఏళ్లైనా ఇప్పటివరకు పూర్తి కాలేదంటూ గ్రామస్తులు వాపోతున్నారు. బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని వారంతా కోరుతున్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ముత్తిరెడ్డి యాదగిరెడ్డి స్టార్ట్ చేసిపోయిండు. ఇప్పటి వరకు స్టార్ట్ అయింది. 2 సంవత్సరాలు అధికారం స్టార్ట్ అయింది. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజలు ముఖ్యం, ప్రజలు ఓట్లేసి ప్రజలు ముఖ్యం గుర్తుంచుకోండి. ఒక ఎమ్మెల్యే పోయిన అధికార పార్టీ కాదు, కానీ ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నారు, ఒక నిర్లక్ష్య వైఖరితో చేస్తుండ్రు. ప్రజలు ముఖ్యమని గమనించుకోర్రి. కంపల్సరీ ఇది బ్రిడ్జి నిర్మాణం పూర్తయి కనీసం మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర రీలైన్ 15 రోజులు నిరాదేశిస్తే ఆగస్టు 16 తారీఖు టోకెన్ నెంబర్ 1,04,00,000 టోకెన్ నెంబర్ ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు అధికారులు కూడా తీసుకొచ్చిన కలెక్టర్ గారు, అయ్యా మీరన్నా అది అధికార పార్టీ చేయలేకపోతున్నారు, కలెక్టర్ గారు మీరన్నా చేయండి. జనగాంలో సుందరీకరణ పనులు చేస్తున్న 2.5 కోట్లు పెట్టి దీనికి ₹1 కోటి మీ నిధులకెళ్ళడం చేసి మీరన్నా ప్రజల కోసం చేయండి. వేల కొద్ది వాహనాలు పోతాయి, వేల కొద్ది ప్రమాదాలు జరుగుతున్నాయి. కంపల్సరీ స్పందించాలి. కంపల్సరీ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన ఎంపీ గారు స్పందించాలి, మన మంత్రి గారు స్పందించాలి, మన చామల కిరణ్ రెడ్డి గారు ఎంపీ గారు స్పందించాలి. కంపల్సరీ స్పందించి మళ్ళీ అదేవిధంగా ఇక్కడ మన కరీంనగర్ రూట్లో ఉన్న మన సంబంధించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అయినా స్పందించి దీనికి కంపల్సరీ చేయాలయ్యా. మేము ఒక నిర్లక్ష్య వైఖరి పంచొద్దు. అధికారంలో ఎమ్మెల్యే లేడని ఒక నిర్లక్ష్య వైఖరి చేస్తుడు. అట్లా కాకుండా కంపల్సరీ ఇది పూర్తి చేసి వేల కొద్ది వాహనాలను రైతులకు చేసేసి అందరినీ చేయాలని కోరుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వం, జనగామ ఎమ్మెల్యే గారు కానీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిత్వ శాఖ కానీ వారు వెంటనే చర్యలు తీసుకొని దీన్ని ఏం చేయాలని తొందర ఆల్రెడీ 1 సంవత్సరం కిందనే ఈ పిల్లర్లు ఇచ్చి పనులు నిర్లక్ష్యం చేయడం జరిగింది. దాన్ని పూర్తి చేసే ఈ సమస్య వచ్చేది కాదు. ఈ రహదారి వెంబడి చాలా ప్రజలు కానీ మన జనగాం నుంచి హుస్నాబాద్ వెళ్ళే ప్రధాన రహదారిని పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ దీని వెంబడి ఊర్లోకి వెళ్ళి పోవాలంటే చాలా కష్టమవుతుంది. దీన్ని వెంటనే తక్షణమే దీన్ని చర్యలు తీసుకొని దీన్ని కన్స్ట్రక్షన్ చేసి దీనికి ప్రజలకి ఏ ఇబ్బందులు లేకుండా చేయాలి. ఈ రహదారి జనగాం నుండి హుస్నాబాద్ మీదుగా మన కరీంనగర్ పోయే ప్రధాన రహదారి ఉంది. ఇక్కడ నుంచి దాదాపు బస్సులు ఈ 2-3 మండలాలను కలుపుకొని ఇక్కడ బస్సులు పోతుంటాయి అన్నమాట. ఇది నర్మేట, తరిగొప్పల, హుస్నాబాద్ వెళ్తూ ఉంటాయి డైలీ. అలాగే ఇక్కడ నుంచి పెద్ద పెద్ద లారీలు జనగాం మీదకి వెళ్ళి కరీంనగర్ వెళ్తూ ఉంటాయి. ఈ ప్రధాన రహదారి ఇక్కడ ఈ బ్రిడ్జి తెగిపోయి దాదాపు 3 సంవత్సరాలు కావస్తుంది. అయినా కానీ అధికారులు ఎవరు పట్టించుకొని ఈ బ్రిడ్జి అయితే నిర్మాణం చెప్పట్లేదు. తాత్కాలికంగా పక్క నుంచి రాకపోకలు పోవడానికి పక్క నుంచి మట్టి రోడ్ అయితే దాదాపు 4 సార్లు వేశారు. కానీ వర్షానికి అది వేయడము, అది కొట్టుకుపోవడం జరుగుతుంది. ఈ రకంగా 2-3 సార్లు వేసినా కానీ మొన్న రీసెంట్గా ఇక్కడనే ₹1,00,000 ఖర్చు పెట్టి మట్టి వేయడం జరిగింది. ఇది రాత్రి వర్షానికి మొత్తం కొట్టుకు